లైఫ్లో పక్క వాళ్ళ విషయంలో ఎక్కువగా ఫీల్ అవుతున్నావా? ప్రతి విషయానికి ఎవరో ఒకరు నిన్ను ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తున్నారా? నీ లైఫ్లో నువ్వెంత కరెక్ట్గా ఉన్నా నిన్ను టార్గెట్ చేసి మరి బ్లేమ్ చేస్తున్నారా? నో ప్రాబ్లం. నువ్వు ఒక అడవిలో ఉన్నావు అనుకో, నీ దారిలో నువ్వు వెళ్తున్నావు, సడన్గా నిన్ను ఒక పాము కాటేసింది అనుకో, నువ్వేం చేస్తావు? విషం బాడీ మొత్తం పాకకముందే ఒక కట్టు కట్టుకొని హాస్పిటల్కి వెళ్తావా? లేదా పాము కోసం వెతికి దాన్ని పట్టుకొని నువ్వు నన్నెందుకు కాటేశావు, నువ్వు చేసింది తప్పు అని దాంతో వాదిస్తావా? లేదా దాన్ని చంపి నీ పగ తీర్చుకుంటావా? వీటిలో నువ్వేది చేసినా దెబ్బ పడేది నీకే. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఆల్రెడీ కాటు పడింది. దాని విషం మెల్లిమెల్లిగా నీ బాడీ మొత్తం పాకుతుంది, ఒక్కో ఆర్గాన్ని పనిచేయనీయకుండా చేస్తుంది. కాటేసిన పాము ఎప్పుడో పారిపోయింది, అది ఎక్కడుందో కూడా నీకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎనర్జీని ఆ పాముని పట్టుకోవడం కోసం వాడతావా? లేదా నీ ప్రాణాలు కాపాడుకోవడానికి వాడతావా? చాయిస్ నీదే. లైఫ్లో కూడా సేమ్ సిచ్యువేషన్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు. కొన్నిసార్లు కొంతమంది వల్ల కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, నువ్వు డిస్టర్బ్ అవ్వచ్చు, లేదా నీకు నష్టం జరగవచ్చు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఫోకస్ని నీ గోల్స్ మీద వదిలేసి పక్క వాళ్ళను కన్విన్స్ చేయడానికి వాడతావా? లేదా నీకు జరిగిన నష్టం నుంచి నువ్వు బయటపడడానికి ట్రై చేస్తావా? ఇక్కడ చాయిస్ నీదే. పక్క వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు వాళ్ళని మార్చాలనుకోవడం అంటే పాముతో ఆర్గ్యుమెంట్ చేయడమే. అవన్నీ మానుకోండి. నీ టైంని, నీ ఎనర్జీని నీ కష్టాల నుంచి బయటపడడానికి వాడుకో. అసలు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడే ఈ కష్టాలన్నీ వస్తాయి. ఒక గ్రూప్లో ఉండి కనపడినోడనల్లా నువ్వు కామెంట్ చేస్తుంటే నీకు ఈ కష్టాలు ఉండవు. ఎప్పుడైనా ఒకడు కామ్గా ఉండి వాడి పని వాడు చేసుకుంటున్నాడంటే వాడి లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి అందరూ రెడీగా ఉంటారు. బట్ నువ్వు ఈ క్రౌడ్కి దూరంగా ఉంటున్నావంటే నువ్వు సరైన దారిలో ఉన్నట్టే. నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేకుండా ఒక చిన్న సర్కిల్లో ఉన్నావంటే ట్రస్ట్ మీ, నువ్వు ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నట్టే. లైఫ్లో క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా ముఖ్యం. నీ లైఫ్ ఎప్పుడు నీ కంట్రోల్లోనే ఉండాలి. పక్క వాళ్ళ అంగీకారాలు, వాళ్ళ పర్మిషన్లు ఉండొద్దు. ఫ్రీడమ్ ఉండాలి. ఎప్పుడైనా ఏ ప్రాబ్లంనైనా సింగిల్గా డీల్ చేయడం అలవాటు చేసుకోండి. భయపడద్దు. నీ స్ట్రెంగ్త్ మీద నీకు నమ్మకం ఉండాలి. అప్పుడే నువ్వు ఈ క్రౌడ్ని పట్టించుకో. ఈ ఫేక్ ఫ్రెండ్షిప్లు, పక్క వాళ్ళ మీద గాసిప్స్కి, ఈ డ్రామాస్కి దూరంగా ఉండండి. వీటన్నిటికీ నువ్వు ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. నీ లైఫ్లో నీకు నమ్మదగిన వాళ్ళెవరు నీకు దొరకలేదనుకో, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీకు నువ్వే సెల్ఫ్గా టైం స్పెండ్ చేసుకో. నీ కంపెనీని నువ్వు ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకో. అప్పుడు నిన్ను మించిన హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకోడు ఉండడు. గుర్తుపెట్టుకో, ఎండ్ ఆఫ్ ద డే నీకే ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవాల్సింది నువ్వే. నువ్వు పడింది గుంతలో ఎవడో చేయిస్తే పైకొద్దామని చూస్తూ ఉండకు. అది జరగని పని. కిందో మీద పడు, ఎలాగోలాగా పైకి రా. నీ లైఫ్ని నువ్వే బాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.